హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది యాక్చువల్‌గా ఇప్పుడు నేను చెప్పబోయే క్వెషన్ వచ్చేసి మన కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేశాను కదా! డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి అని చెప్పి. దీనికి కూడా ఆ కామెంట్‌కి లైక్స్ ఎక్కువ వచ్చాయి. మీషో క్రియేట్ క్లబ్ గురించి చెప్పండి. లింక్స్ యూట్యూబ్‌లో ఇవ్వచ్చా లేదా చెప్పండి అనేసి అడిగారు. యాక్చువల్‌గా ఇదేంటో కూడా నాకు తెలియలేదు అసలు. ఫస్ట్ తెలీదు అసలు ముందు. చాలా మంది అడుగుతూ ఉన్నారు. మీషో లింక్స్ ఇవ్వకూడదు అని చెప్తూ ఉన్నాను తప్ప అయినా అడుగుతూనే ఉన్నారు. ఏంటబ్బా ఇది అని చెప్పి చూశాననమాట. ఇదేంటంటే ఇది వరకు మీషోకి ఎఫిలియేట్ లేదు. డైరెక్ట్ ఎఫిలియేట్ లేదు. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉందనుకోండి. అమెజాన్లో ఏంటి, అమెజాన్ ఎఫిలియేట్ ఉంది కదా మనకి. సో ఆ లింక్స్ యూట్యూబ్లో పెట్టొచ్చు. యూట్యూబ్ యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఇప్పటి వరకు మీషోలో థర్డ్ పార్టీ లింక్స్ ఇచ్చారు కదా. థర్డ్ పార్టీ లింక్స్ ఇస్తే గనక యూట్యూబ్ అలాంటి వాటిని వీడియోస్ని రిమూవ్ చేసేసింది. థర్డ్ పార్టీ లింక్స్ కదా అవి. సో అవి లింక్స్ రిమూవ్ చేసేసింది అనమాట. కానీ ఇప్పుడు మీషో ప్రత్యేకంగా ఎఫిలియేట్ తీసుకొచ్చింది. సో మీరు ఈ మీషో ఎఫిలియేట్ ఏదైతే ఉందో దీని లింక్స్ మీరు జనరేట్ చేసుకుని పెట్టుకోవచ్చు. అంతేగాని థర్డ్ పార్టీ యాప్స్ నుంచి జనరేట్ చేయకూడదు. థర్డ్ పార్టీ సైట్స్ నుంచి లైక్ విష్ లింక్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ థర్డ్ పార్టీ అవుతాయి అనమాట మీషోకి. సో థర్డ్ పార్టీ లింక్స్ ఏవి కూడా పెట్టకూడదు. మీరు మీషో లింక్స్, మీరు ప్రోడక్ట్ ఏదన్నా ప్రమోట్ చేస్తుంటే ఆ లింక్స్ ద్వారా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇష్యూ లేదు. ఎందుకంటే ఇప్పుడు విష్ లింక్స్ పెట్టకూడదు అనేది ఎందుకంటే అవి కొన్ని ఉన్నాయి. పెట్టి ఛానల్స్ మిగిలినవి ఉన్నాయి. కొన్ని ఛానల్స్ పోయినవి కూడా ఉన్నాయి యాక్చువల్గా వాటిల్లో. అవి పోయినా కానీ ఆ లింక్స్ పెట్టిన వాళ్ళకి వీడియోస్ రిమూవ్ అయిపోయాయి. కొన్ని వీడియోస్ చాలామంది మిగిలాయి. అదేంటంటే ఆటోమేటిక్ సిస్టమ్కి అది రాంగ్గా డిటెక్ట్ అయ్యింది కాబట్టి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు మెయిల్లో, ఈ లింక్ వల్లే మేము తీసేస్తున్నాము అని చెప్పి. ఈ లింక్స్ అయితే పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇష్యూ ఉండదు. థర్డ్ పార్టీ లింక్స్ కాకుండా ఒరిజినల్ ఎఫిలియేట్ అయితే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి అమెజాన్ అనేది మనకి ట్యాగింగ్ ప్రోడక్ట్స్లో లేదు. ఏది ఇప్పుడు మనకి మింత్రా, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ ఈ 4 ఉన్నాయి కదా. అమెజాన్ లేదు మనకి. సో అమెజాన్ లింక్స్ ఇచ్చుకోవచ్చు, మీషో లింక్స్ ఇచ్చుకోవచ్చు. ట్యాగింగ్ ప్రోడక్ట్స్ ద్వారా ట్యాగ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీషోలోను మింత్రాలోను డ్రెస్సెస్ ఉన్నాయి అనుకోండి, ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. దీంట్లో కూడా ఉంటాయి. మీరు అప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ మీరు మీషోలో నుంచి తీసుకున్నా కూడా సేమ్ డ్రెస్ లింక్ మింత్రాలోది ఇవ్వచ్చు. ఎందుకంటే సేమ్ డ్రెస్ కదా అది అట్లా. సో మీరు సేమ్ అయితే కనుక హ్యాపీగా ఆ ప్రొడక్ట్స్ ట్యాగ్ చేసుకోవచ్చు. ఎఫిలియేట్ ద్వారా ఇంకా ఈజీ కదా మనకి. మీరు లేకపోతే ఈ ఎఫిలియేట్ లింక్స్ అయినా కూడా ఇచ్చుకోవచ్చు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ మీషో ద్వారా మీరు ఎఫిలియేట్ అనేది క్రియేట్ చేసుకుని మీరు హ్యాపీగా ఆ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చుకోవచ్చు. అండ్ అది క్లికబుల్ లింక్స్ కూడా వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ షార్ట్స్లో రాదు. షార్ట్స్లో మీరు డిస్క్రిప్షన్లో పెట్టినా, కామెంట్స్లో పెట్టినా, ఎలా పెట్టినా సరే క్లికబుల్ లింక్ అనేది రాదు. అంటే బ్లూ కలర్లో రాదు లింక్. ఓన్లీ లాంగ్ వీడియోస్లో మాత్రమే వస్తుంది. అది కూడా మీరు పెట్టేటప్పుడు ఏం కనిపించదు బ్లూ కలర్లో. మీరు పబ్లిష్ చేసిన తర్వాత మీరు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే లింక్ బ్లూ కలర్లో కనిపిస్తుంది లాంగ్ వీడియోలో. ఇంకోటి ఏంటి అంటే, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎనేబుల్ అయి ఉండాలి. అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎనేబుల్ అయి ఉంటేనే లింక్స్ కూడా మీకు బ్లూ కలర్లో అనేది కనిపిస్తాయి అన్నమాట లాంగ్ వీడియోస్లో. షార్ట్స్లో అయితే మీకు రాదు అది. ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో అనుకోండి, లింక్ అని కామెంట్ చేయండి, లింక్ వస్తుంది, అది ఇదని చెప్తూ ఉంటారు కదా. యూట్యూబ్లో అట్లా కుదరదు. సో షార్ట్స్ ద్వారా మనకి ఎఫిలియేటే బెనిఫిట్ అనమాట. ఏది వాడిచ్చే ఎఫిలియేటే బెనిఫిట్. మనం ఏం ప్రోడక్ట్స్ చూపిస్తున్నామో వీడియోలో అవే ట్యాగ్ చేయాలన్నమాట.